దేవుడిలో విశ్వాసం ఉంచితే మనకు చేతగాదంటారా? లేదు కదా. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచితే ఈ కొండ చూసి అక్కడికి కొమ్మంటే పోతుందంట. హల్లెలూయా. అదే మాటకి ఒక ఆమెనంట వాళ్ళ ఇంటి దగ్గర అంట ఒక కొండ లాంటిది ఉన్నదంట. వాళ్ళ ఇంటికి ఎండ రావాలంటే నిజంగా మధ్యాహ్నం అవుతుండేనంట. ఆ కొండ దాటి ఎండ రావాలంటే మధ్యాహ్నం అవుతుండేనంట. అయితే ఆమె క్రైస్తవురాలంట. అయితే ఏం చేసిందంట, వెళ్ళి ఒక రోజు ఇట్లనే చర్చిలో కూర్చుంటేనంట ఒక దైవ సేవకుడు వచ్చి విశ్వాసం గురించి బాగా ప్రసంగం చేస్తున్నాడంట ఆ రోజు. అయితే నా హృదయం బాగా కదిలించబడుతుందంట, మస్తు వింటున్నదంట. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి అక్కడికి పోమంటే అది పోతుంది. ఆ విశ్వాసంతో మీరు పలుకుతే ఏదంటది అవుతుంది. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసిండు. విశ్వాసంతోనే జరిగినాయి కదా కార్యాలు. చనిపోయిన వారిని తిరిగి లేపాడు కదా దేవుడు అని చెప్పేసి చాలా ప్రసంగం చేస్తా ఉంటే ఈవిడ చాలా ఇన్స్పైర్ అయిందంట. ఇన్స్పైర్ అయిపోయి ఇంటికి వెళ్ళేసి ఇంకా నైట్ అంతా కూర్చుందట ప్రేయర్ లో. కూర్చొని ఆ కొండను చూసంట, ఈ కొండ ఇక్కడ ఉండొద్దు, నేను మార్నింగ్ లేచేసరికి ఈ కొండ ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి తొలగిపోవాలి అని చెప్పేసి బాగా ప్రార్థన చేయడం మొదలు పెట్టిందంట. విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను తెల్లారి లేచి చూసేసరికి నాకు అసలు కొండ కనిపించొద్దు అని చెప్పేసి బాగా విశ్వాసంతో ప్రార్థన చేసిందంట. మార్నింగే లేచిందంట. మార్నింగే లేచి తలుపులు ఓపెన్ చేసి చూసేసరికి ఎలా అయితే కొండ ఉందో అలాగే ఉందంట. అప్పుడు ఆమె ఏమనుకున్నదంట, నాకు తెలుసులే ఇది ఎక్కడ పోతుంది, నువ్వు ఇక్కడనే ఉంటావని నేను ఆల్రెడీ అనుకున్నట్టే అయ్యింది అన్నట్టు. అంటే నువ్వు ఆల్రెడీ అనుకున్నావు అదే అవుతుందని, దాన్నే నువ్వు బలంగా పెట్టుకున్నావు. కానీ దేవుని టెస్ట్ చేద్దామన్నా నువ్వు ప్రార్థన చేయడము ఇది కాదు కదా విశ్వాసము. కంప్లీట్ గా విశ్వాసం అనేది మనం ఉంచగలగాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఆవగింజంత విశ్వాసం ఉంచిన ఏడల మనము ఈ కొండను చూసి అక్కడికి పొమ్మంటే పోతుందంట. మనకు విశ్వాసము లేకనే కార్యాలు జరుగుతలేదంట. ఈ విశ్వాసము లేని మూర్ఖపు తరపు వారలారా అని దేవుడు అంటున్నాడు. కాబట్టి నిజంగా మనం విశ్వాసముతో ప్రార్థన చేసేవారిలా ఉండాలి. దావీదులాగా మనము ఉదయ కాలంలోనే లేచి ప్రార్థన చేసేవారిలాగా కనబడాలి. హల్లెలూయా.